ఇన్ని వేల చెట్లతోటి ఈ పార్క్ అంటే ఎకో పార్క్ మీరు స్థాపించాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు సార్? ఈకో పార్క్ అనేది అంటే ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. యాక్చువల్గా మనము పుట్టాము, పెరిగాము, ఏదో సంపాదించాము, ఏదో బతికాము, తర్వాత కొన్ని రోజులకి పోతాము. ఇట్లా మన సమాజంలో 99% అనుకుంటున్నారండి. యాక్చువల్గా మనం పుట్టిన తర్వాత మనము దానికి ఏదో ఒక అర్థము పరమార్థం ఉండాలని చెప్పేసి నా ఫీలింగ్. అయిన తర్వాత నాకు ఇష్టమైన ఫీల్డ్ ఇది. నాకు 5-6 బిజినెసెస్ ఉండేవి, వాటి కూడా నేను వదిలేసేసి నేను ఇది చేయడం జరిగింది. యాక్చువల్గా మనిషికి కావాల్సింది డబ్బు. ఓకే, ఆ డబ్బు ఒక లిమిట్ దాటిన తర్వాత ఇక వాళ్ళకి ఈ గోల్డ్ తినేది ఉండదు, వెండి తినేది ఉండదు, డైమండ్స్ తినేది ఉండదు. ఇది ఎందుకు ఎంత వృధా ప్రయాసపడతారనేది నాకు అర్థం కాదు. ఏదైనా సరే వాళ్ళ ఒక సంపాదన వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మా నెక్స్ట్ జనరేషన్కి సరిపడా మనం సంపాదించామని అనుకుంటే సరిపోతుంది. అది అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలా. ఆ ఫుల్ స్టాప్లు పెట్టకుండా తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంట్ నాశనం చేయడం అనేది చాలా హారబుల్ అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కాంక్రీట్ జంగల్లో ఉంటూ వచ్చేసి ఒక 27 సిగరెట్లు తాగుతున్నారంట హైదరాబాద్లో ఉన్న ప్రజలు. ఓకే, అంత పొల్యూషన్ పిలుస్తున్నారు వాళ్ళు. అంటే ఎంత హారబుల్ చూడండి. అట్లాగా అదే ఢిల్లీలో అయితే 60 సిగరెట్లు అంట. ఇవన్నీ మనం ఒకసారి ఆలోచించుకుంటే మనం కూర్చున్న కొమ్మనే మనమే నరుక్కుంటే అని ఒక వచ్చినప్పుడు స్టోరీ ఉండే. దానికి ఇప్పుడు జరిగే పరిస్థితికి అసలు ఏమాత్రం తేడా లేదండి. యాక్చువల్గా మనం కూడా రియలైజ్ కావాలా, చెట్లు అనేది దేవుడు అనేది నా ఉద్దేశం. అసలు చెట్లు అనేవి లేకపోతే మానవ జాతే కాదు, అసలు ఏ జాతి ఉండదు. అట్లాగా చెట్లను రెస్పెక్ట్ చేయాలా, చెట్లను ఇది చేయాలనేది ఓకే నేను ఒక ఇనిషియేషన్ టైప్లో చేస్తున్నాను. అనేది హైదరాబాద్కి ఇలాంటి ఒక 10 వరకు రావాలా, ఇండియాలో ఒక 500 వరకు రావాలా, ఇట్లాంటివి రావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.